క్రికెట్ స్టేడియం వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. విశాఖ క్రికెట్ స్టేడియంకు వైఎస్ఆర్ పేరును తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు వైఎస్ఆర్సీపీ నేతలు. తొలగించిన వైఎస్ఆర్ పేరు యథావిధిగా పెట్టాలని డిమాండ్ చేశారు. ధర్నాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నాయి. నల్ల బ్యాడ్జ్లు ధరించి నిరసనలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీతకొండ వ్యూ పాయింట్, విశాఖ ఫిల్మ్ నగర్ క్లబ్ లాన్ కి వైఎస్ఆర్ పేరు తొలగించారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అనేక చోట్ల వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేశారని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వైఎస్ఆర్ అనేటువంటి బ్రాండ్ ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండడానికి వీల్లేదు. వైఎస్ఆర్ బ్రాండ్ ఉండడానికి వీల్లేదు. రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎక్కడా కూడా కనబడకుండా చేయాలనేటువంటి వారి తాపత్రయం గడిచినటువంటి 9 మాసాలుగా చూసాం. 2024 జూన్లో వారు అధికారంలోకి రావడమే నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించారు. బాపట్లలో అయితే రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఏకంగా నిప్పు పెట్టారు. సీతకొండ దగ్గర ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసినటువంటి బీచ్ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో దానికి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెడితే దాన్ని ధ్వంసం చేశారు. ఇక అనేక పథకాలకి, ఆరోగ్యశ్రీ పథకానికి కానీ ఇతరితరగా ఆ రోజు మా హయాంలో వచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాలకు కానీ వీటన్నిటిని కూడా పేర్లు తొలగించినటువంటి సందర్భాలు చూసాం. కేవలం ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ స్టేడియం అని చెప్పి, క్రికెట్ స్టేడియం అని చెప్పి మెన్షన్ చేశారు తప్ప రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎక్కడా కూడా వారు మెన్షన్ చేయడం కానీ, వారు ఎక్కడ వారి పేరు రాయడం కానీ లేదు. కూటమి ప్రభుత్వం మరి చేస్తున్న ఈ కుట్రపూర్వక పనులు వెంటనే మానుకోవాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఎంత మంచి నాయకుడో మనందరికీ తెలుసు. మరి ఆయన పేరును తొలగించడం అన్నది ఎంత మరి దుర్మార్గమైన చర్య మనందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి మా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుని మరి స్టేడియంలో మరి మీరు తొలగించిన పేరుని మళ్ళీ వెంటనే పెట్టాలి. మీరు ఇలాంటి కుట్రపూర్వక రాజకీయాలు చేయకండి. విశాఖలోని క్రికెట్ స్టేడియంకు వైఎస్ఆర్ పేరు తొలగించడం దుర్మార్గమన్నారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. వైఎస్ఆర్ ఏపీ ప్రజల కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. ప్రజల గుండెల్లో ఉన్న వైఎస్ఆర్ పేరు తొలగించడం కూటమి ప్రభుత్వానికి సాధ్యం కాదన్నారు. ప్రజలందరూ వైఎస్ఆర్ అంటే ఒక బ్రాండ్గా ఫీల్ అవుతున్నారన్నారు. వైఎస్ కుటుంబం అంటే కూటమి ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. విశాఖపట్నంలో ఉన్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్ గారి పేరుని కూటమి ప్రభుత్వం తొలగించడం చాలా దుర్మార్గకరమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. వైఎస్ఆర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేశారు. అలాంటి వ్యక్తి పేరుని తొలగించడం, విగ్రహాలు తొలగించడం, విగ్రహాలని కాల్చడం ఇలాంటివి చేస్తూ ప్రజల మనసుల్లో అతని పేరుని తొలగించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇలాంటి పనులు ఎన్నైనా చేయగలరు కానీ ప్రజల గుండెల్లో ఉన్న వైఎస్ఆర్ గారి పేరుని మాత్రం తొలగించడం ఎన్ని జన్మలెత్తినా ఈ కూటమి ప్రభుత్వానికి సాధ్యం కాదు అని తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ అంటే ఒక బ్రాండ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి బ్రాండ్ ని తొలగించాలని వీళ్ళు ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం? ఎంతసేపు వైఎస్ఆర్ గారి పేరుని, అలాగే వైఎస్ఆర్ గారి కొడుకు పేరుని ప్రజల మనసుల్లో తొలగించడానికి ఈ కూటమి ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంది. వాళ్ళని చూస్తే ఈ కూటమిలో ఉన్న వాళ్ళకి ఎంతో భయపడిపోతూ ఉంటారు, వణికిపోతూ ఉంటారు. వీళ్ళు వాళ్ళకంటే ఎక్కువ అభివృద్ధి, సంక్షేమాన్ని చేయాలి తప్ప ఇలాంటి దుర్మార్గకరమైన పనులు చేయడం ఎంతవరకు సమంజసం?